నమస్తే. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు మంచి మాటలు తెలిసినాయి మీకు పంచుదామని సోషల్ ద్వారా నేను చెప్తున్నాను. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం. ఇక పాలనలో పరుగులు. ఓవైపు నిరుద్యోగులు బగ్గుమంటున్నారు, మరోవైపు గ్యారంటీల పథకాలు సరిగ్గా అమలు అవ్వడం లేదు. ఇంకొక వైపు హైకమాండ్ టీం ఒత్తిడి పెడుతోంది. మరోవైపు చేరికల్ని ఆహ్వానిస్తూ నిరాశలని మరోవైపు మూటగట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితుల మధ్య కీలకమైన కలెక్టర్ల సమావేశాన్ని ఇవాళ నిర్వహించబోతున్నారు. ఇది అల్లాటప్పా మీటింగ్ కాదు. ఇందులో ప్రధానంగా 9 అంశాలపై చర్చిస్తారు. సచివాలయంలో జరిగే ఈ మీటింగ్లో కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎం, ప్రభుత్వ సలహాదారులు, పోలీసులు, కమిషనర్లు, ఎమ్మెల్సీ శాఖలపై డైరెక్టర్ల, కమిషనర్లు పాల్గొంటున్నారు. ఉదయం 9:30 మొదలయ్యే ఈ సమావేశంలో ప్రజాపాలన, మహిళల శక్తి, విద్య, శాంతి భద్రతలు, మత్తు పదార్థాలు, ధరణి ఫీచర్స్, సాగు, వైద్య, విష జ్వరాల ఆరోగ్యము, వన మహోత్సవంపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వము ఏర్పడి 8 నెలలయ్యింది. ఈ కాలంలో పాలన ఎలా ఉంది? ప్రజల ఏమనుకుంటున్నారు? పథకాలు అమలు ఎలా ఉంది? రైతుల సమస్యలంటే ధరణితో ఇబ్బందులేంటి? ఎలా పరిష్కరించాలి? వర్షాలు ఎలా ఉన్నాయి? ఏ పంటలు పండిస్తున్నారు? నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏ శాఖలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపై వచ్చిన రిపోర్ట్లను చూస్తూ సీఎం చర్చిస్తారు. అలాగే పాలనలో పరుగులు పెట్టించేలా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అంటువ్యాధులు ప్రజలవుతున్నాయి. వర్షాల వల్ల విషజ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడే మొదలవుతున్న పరిశుద్ధ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా నీటిగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేయూతనిస్తూ చెత్తని శుభ్రంగా తొలగించాలి. ప్రభుత్వము ఇప్పటికే చెప్పింది. దీనిపై కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వ డ్వాక్రా గ్రూపు మహిళల ద్వారా మహిళల శక్తి కమ్యూనిటీలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించాలని అనుకుంటోంది. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రారంభించింది. దీనిపై కూడా సీఎం రేవంత్ గారు చర్చిస్తారు. ఇక తెలంగాణలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది. ఓవైపు సీఎం డ్రగ్స్ అన్న మాట వినిపించకూడదు అంటుంటే మరోవైపు సెలబ్రిటీలు, సినీ తారలు చక్కర్ల చాక్లెట్ల మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. విన్నా కూడా నటి రాకుల్ బ్రదర్స్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అరెస్టులు జరుగుతూనే తప్పు చర్యలేవి లేవు. తప్పు చర్యలు జరుగుతున్నాయి. మంచి చర్యలు జరగడం లేదు. ఇప్పటి వరకు ఒక సినీ తార శిక్ష పడలేదు. ఎందుకంటే డ్రగ్స్ వాడే వారిని బాధితులుగా చెబుతున్నారు. ఫలితంగా డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. క్లబ్బులు, పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ప్రక్కన రాష్ట్రాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. మరి ప్రభుత్వము దీనిపై బ్రేక్ ఎలా చేస్తుందని సవాలైంది. ఇవాళే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది హాట్ టాపికే. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఎప్పటిలాగే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక కూడా శాంతి భద్రతల్లో పెద్దగా మార్పులు లేదు. నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని పూర్తిగా బ్రేక్ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఎవరి ఇంట్లో ఎవరు ఎలా తయారవుతున్నారో ఎవరికీ తెలియదు. అయితే వీలైనంత వరకు బ్రేక్ చేయడానికి ప్రయత్నించడం అవసరము. దీనిపై కూడా ఇవాళ సీఎం రేవంత్ గారు కొన్ని సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలపై ఈరోజు సీరియస్గా వీటి వల్ల మనకు ఏ విధంగా మంచి జరగాలని అనుకుంటున్నారు. ఈరోజు మొత్తానికైతే సాయంత్రానికల్లా వీటన్నిటిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. నమస్తే. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు మంచి మాటలు తెలిసినాయి మీకు పంచుదామని సోషల్ ద్వారా నేను చెప్తున్నాను. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం. ఇక పాలనలో పరుగులు. ఓవైపు నిరుద్యోగులు బగ్గుమంటున్నారు, మరోవైపు గ్యారంటీల పథకాలు సరిగ్గా అమలు అవ్వడం లేదు. ఇంకొక వైపు హైకమాండ్ టీం ఒత్తిడి పెడుతోంది. మరోవైపు చేరికల్ని ఆహ్వానిస్తూ
మరోవైపు మూటగట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితుల మధ్య కీలకమైన కలెక్టర్ల సమావేశాన్ని ఇవాళ నిర్వహించబోతున్నారు. ఇది అల్లాటప్పా మీటింగ్ కాదు. ఇందులో ప్రధానంగా 9 అంశాలపై చర్చిస్తారు. సచివాలయంలో జరిగే ఈ మీటింగ్లో కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎం, ప్రభుత్వ సలహాదారులు, పోలీసులు, కమిషనర్లు, ఎమ్మెల్సీ శాఖలపై డైరెక్టర్ల, కమిషనర్లు పాల్గొంటున్నారు. ఉదయం 9:30 మొదలయ్యే ఈ సమావేశంలో ప్రజాపాలన, మహిళల శక్తి, విద్య, శాంతి భద్రతలు, మత్తు పదార్థాలు, ధరణి ఫ్యూచర్స్, సాగు, వైద్య, విష జ్వరాల ఆరోగ్యము, వన మహోత్సవంపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వము ఏర్పడి 8 నెలలయ్యింది. ఈ కాలంలో పాలన ఎలా ఉంది? ప్రజల ఏమనుకుంటున్నారు? పథకాలు అమలు ఎలా ఉంది? రైతుల సమస్యలంటే ధరణితో ఇబ్బందులేంటి? ఎలా పరిష్కరించాలి? వర్షాలు ఎలా ఉన్నాయి? ఏ పంటలు పండిస్తున్నారు? నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏ శాఖలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపై వచ్చిన రిపోర్ట్లను చూస్తూ సీఎం చర్చిస్తారు. అలాగే పాలనను పరుగులు పెట్టించేలా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అంటువ్యాధులు ప్రజలవుతున్నాయి. వర్షాల వల్ల విషజ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడే మొదలవుతున్న పరిశుద్ధ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పరిశుద్ధంగా, అప్రమత్తంగా, నీటిగా ఉండాలి. ఇటు ఎప్పటికప్పుడు చేయూతనిస్తూ చెత్తని శుభ్రంగా తొలగించాలి. ప్రభుత్వము ఇప్పటికే చెప్పింది. దీనిపై కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వ డ్వాక్రా గ్రూపు మహిళల ద్వారా మహిళల శక్తి కమ్యూనిటీలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించాలని అనుకుంటోంది. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రారంభించింది. దీనిపై కూడా సీఎం రేవంత్ గారు చర్చిస్తారు. ఇక తెలంగాణలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది. ఓవైపు సీఎం డ్రగ్స్ అన్న మాట వినిపించకూడదు అంటుంటే మరోవైపు సెలబ్రిటీలు, సినీ తారలు చక్కర్ల చాక్లెట్ల మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. విన్నా కూడా నటి రాకుల్ బ్రదర్స్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అరెస్టులు జరుగుతూనే తప్పు చర్యలేవి లేవు. తప్పు చర్యలు జరుగుతున్నాయి. మంచి చర్యలు జరగటం లేదు. ఇప్పటి వరకు ఒక సినీ తార శిక్ష పడలేదు. ఎందుకంటే డ్రగ్స్ వాడే వారిని బాధితులుగా చెబుతున్నారు. ఫలితంగా డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. క్లబ్బులు, పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ప్రక్కన రాష్ట్రాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. మరి ప్రభుత్వము దీనిపై బ్రేక్ ఎలా చేస్తుందని సవాలైంది. ఇవాళే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది హాట్ టాపికే. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఎప్పటిలాగే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక కూడా శాంతి భద్రతల్లో పెద్దగా మార్పులు లేదు. నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని పూర్తిగా బ్రేక్ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఎవరి ఇంట్లో ఎవరు ఎలా తయారవుతున్నారో ఎవరికీ తెలియదు. అయితే వీలైనంత వరకు బ్రేక్ చేయడానికి ప్రయత్నించడం అవసరము. దీనిపై కూడా ఇవాళ సీఎం రేవంత్ గారు కొన్ని సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలపై ఈరోజు సీరియస్గా వీటి వల్ల మనకు ఏ విధంగా మంచి జరగాలని అనుకుంటున్నారు. ఈరోజు మొత్తానికైతే సాయంత్రానికల్లా వీటన్నిటిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. నమస్తే, జై తెలంగాణ కాంగ్రెస్. నాకు మంచి మాటలు తెలిసినాయి, మీకు పంచుదామని సోషల్ ద్వారా నేను చెప్తున్నాను. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం. ఇక పాలనలో పరుగులు. ఓవైపు నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. మరోవైపు గ్యారంటీల పథకాలు సరిగ్గా అమలు అవ్వడం లేదు. ఇంకొక వైపు హైకమాండ్ టీం ఒత్తిడి పెడుతోంది. మరోవైపు చేరికల్ని ఆహ్వానిస్తూ నిరాశలని మరోవైపు మూటగట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితుల మధ్య కీలకమైన కలెక్టర్ల సమావేశాన్ని ఇవాళ నిర్వహించబోతున్నారు. ఇది అల్లాటప్పా మీటింగ్ కాదు. ఇందులో ప్రధానంగా 9 అంశాలపై చర్చిస్తారు. సచివాలయంలో జరిగే ఈ మీటింగ్లో కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎం, ప్రభుత్వ సలహాదారులు, పోలీసులు, కమిషనర్లు, ఎమ్మెల్సీ శాఖలపై డైరెక్టర్ల, కమిషనర్లు పాల్గొంటున్నారు.